రావచ్చు బహుశా దిశలో. సో యుద్ధం ఎప్పుడు అవుతుంది అన్నది ఎవరో చెప్పలేని పరిస్థితి. యుద్ధం ఆగేది కనిపించట్లేదు అక్కడ. బలవంతం మీద వాళ్ళ మీద ఏదైనా చేస్తే తప్ప ఒత్తిడి తీసుకోవడం. ప్రపంచ దేశాలకు దీంతో సంబంధం ఉండదా? ఒక అమెరికా ఏది చెప్తే అది అమెరికా తీసుకున్న డిసిషన్ ఇంకా ఫైనల్ కింద ఉండే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. అసలు ప్రపంచాన్ని మీద పెత్తనం చేయాలని కదా వాడు చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి దురాక్రమణగా వెళ్ళారు, కానీ అసలు యుద్ధమే ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు చేస్తుంది కాబట్టి వాటిని మేము ధ్వంసం చేస్తాం. నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా, నీకేం అధికారం ఉంది? నువ్వేమన్నా ప్రపంచానికి పోలీసువా? నువ్వేమన్నా ప్రపంచానికి జడ్జివా? జడ్జ్ జ్యుడిషియల్ అండ్ ఏదో అంటారు, జడ్జ్ ఎగ్జిక్యూషనర్ అని. రెండు నువ్వేనా? జడ్జి, పోలీస్ అండ్ ఎగ్జిక్యూషనర్. ప్రపంచానికి పోలీస్ లాగా అమెరికా ఫీల్ అవ్వడం వల్ల, ఇజ్రాయెల్ను వెనకేసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఇజ్రాయెల్కి ఒక భయం, ఇరాన్ ఏ రోజైనా కానీ నాకు పాఠం చెప్తుంది అని. ఎందుకంటే వాళ్ళు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పు తిప్పలు పెడుతున్నారు కదా, ఏదో చేయగలరు. మన ఇప్పటివరకు మీకు కూడా గుర్తుంటుంది, చాలాసార్లు వినుంటారు, మన దేశంలో ఒక భ్రమ ఏమంటే ఇజ్రాయిల్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇజ్రాయిల్కి ఉన్నంత శక్తి, ఇజ్రాయిల్కి ఉన్నంత టెక్నాలజీ, ఇజ్రాయిల్ మోదీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ చాలా ఇష్టం. వాస్తవంగా ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం అని చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఒక ఇది పెట్టించారు. టెక్నాలజీ అయితే ఎడారి డెజర్ట్ కల్టివేషన్కి ఉపయోగపడడం, ఇట్లాంటి కొన్ని విషయాల్లో ప్రత్యేకతలు ఉండొచ్చు, అది వేరే. కానీ దానికోసం వాళ్ళు అరబ్స్తో లేదా పలస్తీనియన్స్తో వాళ్ళు చేసినటువంటిది, రెండవది గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు శాంతి లేకుండా వాళ్ళు చేస్తున్నారు. అంతేందుకండి, ఇప్పుడు ఇరాన్ తన మీద యుద్ధం చేస్తుంటే వెళ్ళి గల్ఫ్ దేశాల మీద చేయడం తప్పు అని అందరూ అంటున్నారు కదా. ఈ ఇజ్రాయిల్ రోజు లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఎందుకు చేస్తుంది? లెబనాన్ ఏమి యుద్ధంలో లేరు కదా. అంటే ఇజ్రాయిల్ చేస్తే ఓకే, తన మీద చేస్తున్న దేశాలకు స్థావరాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఏదో చేస్తుంది. కానీ ఇరాన్ ఏదో అనుకూలం అని చెప్పి లెబనాన్ మీదకి వెళ్ళి లెబనాన్ ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ రోజు చేస్తుంది. ఎవరన్నా మందలించారా? నిన్న కూడా ఐక్యరాజ్య సమితిలో హార్మోజును మనం విడిపించాలి అది ఇదని. హార్మోజుని ఎలా విడిపిస్తారు? ఎందువల్ల ఆ సంక్షోభం వచ్చింది? ఎవరు ఆ పరిస్థితి సృష్టించారు? అంటే మీరు అన్నట్టుగా ఇది ప్రపంచ యుద్ధం కాదు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోన్ చెప్పినట్టుగా రోజుకు ఒక పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాడుతుంటే ఆయనను బలపరచాల్సిన అవసరం ప్రపంచానికి లేదు. నాటో నుంచి కూడా, నాటో అమెరికానే స్థాపించింది రష్యాకు వ్యతిరేకంగా, అప్పట్లో నాటో సోవియట్కు వ్యతిరేకంగా. నాటో బలపరచలేదు, యూరోప్ బలపరచలేదు, యూరోపియన్ యూనియన్ బలపరచలేదు, ఏ ఒక్క దేశం బలపరచని ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అసలు అమెరికన్సే బలపరచడం లేదు. ఇవన్నీ ఎందుకు? అమెరికన్సే బలపరచట్లేదు. చాలా భయంకరమైన ఒంటరితనంలో ఏకాకి అయిపోయాడు ఆయన. ఏకాకి అయిపోయి రకరకాల ఉన్మాదపూరితమైన, అహంభావపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రెచ్చిపోయి పిచ్చిలాతో ఏమన్నా చేస్తాడా అనేది కూడా అలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అబ్జర్వేషన్ ఉండదా అండి? అధ్యక్షుడికి ఏది చెప్తే అది ఓకే అంటారా? అంటే అధ్యక్షత ఇప్పుడు దాదాపు మనం కూడా ఇప్పుడు అలాంటి